ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మీరందరూ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీలో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయగలరు. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు అంతగా రీచ్ అవుతుంది. మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే కొండపైన భక్తుల రద్దీ అనేది బాగా తగ్గిందండి. ప్రస్తుతానికి భక్తులు కేవలము ఒక 60,000 మంది మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. నిన్న స్వామివారిని కేవలం 62,449 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. అలాగే 18,555 మంది మాత్రమే తలనీలాలు ఇచ్చారు. అలాగే స్వామివారి హుండీ కానుకలు 3.45 కోట్లు. ఈ విధంగా చూసినట్లయితే ఇవాళ కూడా కేవలము 60,000 మాత్రమే స్వామివారి దర్శనం చేసుకుంటున్నారండి. గత 3 రోజుల నుంచి కూడా 60 నుంచి 65,000 మంది మాత్రమే దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం కూడా తొందరగా అయిపోతుంది. ఈరోజు ఎవరికైనా 300-500 రూపాయల టికెట్ ఉంటే వాళ్ళకి గంట లోపలే దర్శనం అయిపోతుంది. అలాగే ఒకవేళ మీకు ఎటువంటి దర్శనం టికెట్ లేకపోతే ఫ్రీ క్యూ లైన్లను కనుక మీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర నించున్నట్లయితే మీకు 6 నుంచి 8 గంటల లోపలే మీ దర్శనం అయిపోతుంది. అలాగే ఒకవేళ సర్వదర్శనం కానీ దివ్య దర్శనం టోకెన్లు కానీ ఈరోజు మీరు తీసుకున్నట్లయితే మీకు 3 నుంచి 4 గంటల లోపలే మీ దర్శనం అయిపోతుంది. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. అలాగే ప్రస్తుతము తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు అనేవి జనవరి 11వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయండి. ఇప్పుడు ఎవరైనా కానీ తిరుపతి వస్తే దర్శనం టికెట్ కోసము సర్వదర్శనం టోకెన్లు తీసుకోవడానికి అయితే అక్కడైతే ఇవ్వడం లేదు. దయచేసి మీరు తెలుసుకోగలరు. అయితే ఈరోజు సాయంత్రం మీకు జనవరి 12వ తారీఖు సంబంధించి తెల్లవారు దర్శనం టికెట్లు అయితే ఇస్తారు. ప్రస్తుతం అయితే ఈరోజు జనవరి 11వ తారీఖు సంబంధించి దర్శనం టోకెన్లు అయితే పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. ఒకవేళ మీరు నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళు భూదేవి కాంప్లెక్స్ ఎంట్రన్స్లో తీసుకోండి. అలిపిరి నడక మార్గంలో ఎంట్రన్స్లోనే భూదేవి కాంప్లెక్స్ ఉంది, అక్కడ తీసుకోండి. అలాగే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళేవారైతే నడక మార్గం మధ్యలో మీకు దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్నారు. దయచేసి మీరంతా తీసుకోగలరు. అలాగే ఈరోజు మరో ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే మీకు ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అనేవి ఈ నెల 16వ తారీఖు నుంచి వెంటనే ఒకదాని తర్వాత ఒకటి విడుదలవుతుందండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. మార్చ్ నెల వరకు కూడా అన్ని రకాల 300 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, 500 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, రూములు కావచ్చు, అంగ దర్శన టోకెన్లు కావచ్చు, అన్ని కళ్యాణం టికెట్స్ కావచ్చు, అన్ని బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు కేవలం మీకు ఏప్రిల్ నెలకి సంబంధించి మాత్రమే ఖాళీలు ఉన్నాయి. సో ఈ అప్డేట్ కూడా మీకు ఈ నెల 18వ తారీఖు వచ్చి విడుదలవుతాయండి. దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఈ నెల 15, 16 తారీఖుల్లో ఖచ్చితంగా అఫీషియల్గా టీటీడీ వారు ప్రెస్ రిలీజ్ అయితే చేస్తారు. నేను భక్తుల కోసము ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ కోసం ఒక 1 మినిట్ దీనికి సంబంధించి చెప్తానండి. ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకు మీకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతాయి. ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 11 గంటలకి శ్రీవారి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా ముందు గడప దర్శన టికెట్లు విడుదలవుతాయి. ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మీకు సీనియర్ సిటిజన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా దర్శనం టికెట్లు విడుదలవుతాయి. ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతాయి. 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల తిరుపతి అకామిడేషన్ అనేది ఏప్రిల్ నెలకి ఇవన్నీ కూడా విడుదలవుతాయి. అలాగే ఈ నెల 18వ తారీఖున నుంచి మీకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. అలాగే ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి మీకు ఏప్రిల్ నెలకి సంబంధించి కళ్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వంటి దర్శన టికెట్లు విడుదలవుతాయి. ఆర్జిత సేవలు రిలీజ్ అవుతాయి. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఏవైతే డేట్లు చెప్పానో ఆల్మోస్ట్ ఇవన్నీ కన్ఫర్మే. అయితే ఒకవేళ ఏవైనా మార్పు ఉంటే నేను తప్పకుండా మన ఛానల్లో మీ అందరికీ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ షెడ్యూల్ అనేది ఏప్రిల్ నెలకి సంబంధించి నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి. దయచేసి మీకు కావాలంటే అక్కడ తీసుకోండి. కామెంట్ సెక్షన్లో నేను గత 2 రోజుల నుంచి కూడా పెడుతున్నాను. ఈ రోజు కూడా తప్పకుండా మీకోసం నేను పెట్టడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ వీడియోలో నేను మీ అందరికి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా కానీ 300 రూపాయల దర్శన టికెట్ తిరుపతిలో ఇస్తాము అంటే దయచేసి నమ్మవద్దు. చాలామంది నన్ను ఎక్కువ శాతం అడుగుతూ ఉంటారు, తిరుపతిలో మాకేమైనా దర్శన టికెట్లు ఇక్కడ లభిస్తాయా అని అట్లా అడుగుతూ ఉంటారు. దయచేసి మీరంతా తెలుసుకోగలగాలి. తిరుపతిలో ఎటువంటి దర్శనం టికెట్లు మీకు ఇవ్వరు టీటీడీ యాజమాన్యం వారు. కేవలం సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్లు మాత్రమే మీకు ఇస్తారు. ఈ విషయం చాలా మంది తెలియక ఇప్పటికి కూడా ఇక్కడ టికెట్లు దొరుకుతాయా 300 రూపాయల దర్శన టికెట్ అని నన్ను అడుగుతూ ఉంటారు.
వారి కోసం నేను స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ కేవలం సర్వదర్శనము దివ్యదర్శనం టోకెన్లు మాత్రమే ఇస్తారు. అలాగే జనవరి ఫిబ్రవరి నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అయిపోయాయండి. ఈ జనవరి ఫిబ్రవరిలో ఎవరైతే దర్శనం చేసుకోవాలి రావాలి అనుకుంటున్నారో వారందరూ తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. సర్వదర్శనం అయితే మీరు ఎవరైనా తీసుకోవచ్చు. అదే నడక మార్గంలో వెళ్ళే వాళ్ళైతే దివ్య దర్శనం టోకెన్లు తీసుకోండి. ఒకవేళ ఈ 2 టోకెన్లు అయిపోయాయి అనుకోండి, కొండపైన మీకు VQC వద్ద ఫ్రీ దర్శనం క్యూ లైన్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. అలాగే జనవరి ఫిబ్రవరి నెలకు సంబంధించి టికెట్లు అయితే ప్రస్తుతానికి నేను చెప్పిన విధంగా ఈ 2 మార్గాలే ఉన్నాయి. అలాగే రూములు అంటారా, కొండపైన మీకు రూమ్ కావాలి అంటే కొండపైన CRO ఆఫీస్ దగ్గర తెల్లవారుజామున 3 గంటలకి కనుక మీరు ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటే ఒక 1 అవర్లో మీకు రూమ్ వస్తుంది. 7 o'clock తర్వాత ఉదయం పూట 7 గంటల తర్వాత రిజిస్టర్ చేసుకుంటే మీకు రూములు లభించవు. సో ఒకవేళ మీరు రిస్క్ తీసుకుంటామంటే కొండపైకి వెళ్ళి ప్రయత్నించండి. లేదు అంటే తిరుపతిలో మీరు విష్ణు నివాసంలో అయినా రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా మీరు రూములు పొందవచ్చు. కొండపైనే మీకు లాకర్ ఫెసిలిటీస్ కూడా ఉంది. రూములు లభించని వాళ్ళు కొండపైన PAC1, PAC2, PAC3, PAC5 అనే లాకర్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను మీకు కావాలి అంటే కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఆ లాకర్స్లో కూడా మీరు చక్కగా మీ యొక్క లగేజ్ పెట్టుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. చాలామంది ఇప్పటికీ కూడా తెలియక ఎక్కడ పెట్టుకోవాలి, మా పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూ ఉంటారు. నేను వారి కోసం మాత్రమే ఈ విషయాలన్నీ మీతో చెప్పడం జరుగుతోంది. అలాగే మార్చ్ నెలకి సంబంధించి ప్రస్తుతం అయితే అన్ని రకాల బుకింగ్స్ క్లోజ్ అయిపోయినాయి. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా అయితే 1600 రూపాయల దర్శనం టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అఫీషియల్గా ttddevasaram.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేస్తే మార్చ్ నెలకు సంబంధించి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అన్ని డేట్లో ఖాళీగా ఉన్నాయి ఎక్సెప్ట్ సాటర్డేస్ తప్ప. సో టికెట్ వచ్చేసి 1600 రూపాయలు అంటే 2 మనుషులు వెళ్ళవచ్చు. అయితే ఈ హోమం ఇక్కడ తిరుపతిలో అలిపిరి వద్ద ఉన్నటువంటి ఈ సప్తగిరి గో ప్రదక్షిణశాలలో జరుగుతుంది. ఈ హోమం అయిపోయిన తర్వాత మీరు ఆ దర్శనం అంటే ఆ హోమం అయిపోయిన ఆ టికెట్ తీసుకొని కొండపైన మధ్యాహ్నం 3 గంటలకి 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో కనుక మీరు నించున్నట్లయితే అక్కడ మీకు 300 రూపీస్ మళ్ళీ సపరేట్గా తీసుకొని స్వామివారికి దర్శనం చేసుకునే అవకాశం మీ అందరికీ కల్పిస్తారు. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. ఇది ఇప్పుడున్న ప్రస్తుతం అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ అనమాట మార్చ్ నెలకి. అంతేగాని ప్రస్తుతానికైతే ఎటువంటి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఏమీ కూడా ఓపెనింగ్స్ ఈ విధానం ద్వారా తప్ప మిగతా ఏ విధానం ద్వారా కూడా జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలకైతే లేదు. కేవలం మీకు ఏప్రిల్ నెలకి మాత్రమే ఈ నెల విడుదలవుతుంది. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. నేను క్లియర్గా ప్రతిదీ చెప్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వకూడదని. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీ అందరికీ నా వంతు ప్రయత్నంగా సమాధానం చెప్తాను. అలాగే ఈ వీడియో ముగించే ముందు నేను మరలా మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు దర్శన టికెట్లు అయిపోయాయి. రేపటి దర్శన టికెట్లు ఈరోజు రాత్రి మీ అందరికీ ఇస్తారు. అది జనవరి 12వ తారీఖు సంబంధించి తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు స్లాట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీరు కంగారు పడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి మీడియేటర్ని నమ్మి డబ్బులు మోసపోకండి. అఫీషియల్గా అయితే టీటీడీ వారైతే మార్చ్ వరకు కూడా ఏ టికెట్లు లేవు. తిరుపతి వచ్చి సర్వదర్శనం లేదా దివ్యదర్శనం లేదా ఫ్రీ క్యూ లైన్లో మీరు జాయిన్ అయ్యి శుభ్రంగా సదర్శనం చేసుకోండి. ఇది మీకు ఉన్నటువంటి అద్భుతమైన అవకాశము. ఇంతకంటే మీరు బయట వాళ్ళని నమ్మారు అంటే మీరే ఇబ్బంది పడతారు. నేను మరలా చెప్తున్నాను, 300 రూపాయల దర్శన టికెట్ తిరుపతిలో ఇవ్వరు. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.